తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు 28 నుంచి 26 జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఇటువంటి వారందరికీ 4,016 రూపాయలు, ఇక వీళ్ళకైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మంత్రి సీతక్క ఈ పెన్షన్ లబ్ధిదారులకు దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క, ఇక దీనికి సంబంధించిన పూర్తి మొత్తం సమాచారం ఏంటోననే అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మహిళలకు 2,500 రూపాయల కోసం చాలామంది మహిళలు ఈ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మొన్న మార్చి 8వ తారీఖు మహిళల దినోత్సవం నాడు మహిళలకు పెళ్ళైనటువంటి వారు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ మహిళలకు సంబంధించిన సంవత్సరాలు నిండినటువంటి మహిళల ఖాతాలలో ఎప్పుడు జమ చేస్తారని కూడా మహిళలు చాలామంది ఈ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి, అసలు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ఎటువంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కానీ, పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ పెన్షన్లు తీసుకునే వారికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎవరికి జమ చేయబోతున్నారో మనకి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక పూర్తి సమాచారం కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వీడియోని లైక్ చేసి వీడియోనంత మందికి అయితే షేర్ చేయండి. ఇంకా అంతేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వీళ్లకు మంచి శుభవార్త చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మొత్తం ఈ కొత్త జాబితా అనేది సర్వే అనేది చేపట్టి పూర్తి మొత్తం జాబితా అనేది జూలై నెలలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక జాబితాలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులై ఉన్నారో అటువంటి వారి ఖాతాలలో ఆగస్టు నెల నుంచి ఏదైతే ప్రతి నెల ఏవైతే పెన్షన్లు ఇస్తారో దాని ప్లేస్లో ఈ కొత్త పెన్షన్లను మనకి ఆగస్టు నెల నుంచి పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్ల. ఇక బడ్జెట్ కారణంగాను ఇంతవరకు లేట్ అయినా ఈ కొత్త పెన్షన్ల కోసం ఇక ఇప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను వేగంగా పంపిణీ చేస్తామని, ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కొత్త పెన్షన్లను సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ డబ్బులు కానీ కొత్త పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలలో జమ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.